సూర్య భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్సుమంజులు. ఈరోజు పంచాంగం జూలై 20వ తారీఖు 2024 సంవత్సరం శనివారం. శ్రీ క్రోధీనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయం తెల్లవారుజామున 5:55 మొదలైతే సూర్యాస్తమయం సాయంత్రం 6:49 వరకు ఉంది. ఈరోజు తిథి చతుర్దశి సాయంత్రం 5:55 వరకు ఈరోజు తిథి చతుర్దశి నడుస్తోంది. ఈరోజు వర్జ్యము ఉదయము 9:17 నుండి ఉదయము 10:47 వరకు ఉంది. ఈరోజు దుర్ముహూర్తము ఉదయము 7:38 నుండి ఉదయము 8:30 వరకు దుర్ముహూర్తం నడుస్తోంది. ఈరోజు రాహుకాలం ఉదయం 9:09 నుండి ఉదయము 10:45 వరకు ఈరోజు రాహుకాలం అయితే ఉంది. ఈరోజు పంచాంగం ఇంతటితో సమాప్తం. నమస్కారం. సూర్యభక్తి టీవీ ద్వారా మనం అందరము గురోపదేశం అనే కార్యక్రమం ప్రతిరోజు కూడా ఏదో ఒక కొత్త అంశంతో మేము ముందుకు రావడం జరుగుతోంది. మరి ఈరోజు కస్తూరి పరిమళాలు అనే ఈ గ్రంథం నుంచి తీయబడిన కొన్ని మంచి విషయాలు నేను మీతో పంచుకుంటామని చెప్పేసి ఈరోజు వచ్చానమాట. మనం గత వారం రోజులుగా ఈ కస్తూరి పరిమళాల్లోంచి కొన్ని అంశాలు తీసుకుంటూ వస్తున్నాం. మరి ఆ అంశంలోనూ భాగంగా ఈ గురోపదేశం అనే కార్యక్రమంలో కస్తూరి పరిమళాలు అనే మంచి అంశంతో ఈరోజు కొన్ని కొత్త విషయాలు మీకు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈరోజు మనం చెప్పుకోయే అంశాల పేర్లు కామము. అంటే నిన్నటిదాకా మనం ఒక మనిషికి ఉండవలసిన అంటే మనిషి నుంచి దూరం అవ్వవలసిన కొన్ని గుణాల గురించి మనం రెండిటి గురించి చెప్పుకున్నాం. మనిషికి ఉండవలసిన లక్షణాల గురించి చెప్పుకున్నాం, మనిషి యొక్క ఉండకూడని కొన్ని గుణాలు కూడా చెప్పుకున్నాం. అంటే త్యజించే విషయాన విడిచిపెట్టవలసిన విషయాల గురించి కూడా మనం చెప్పుకుని ఉన్నాం. మరి అలాంటి విడిచిపెట్టవలసిన కొన్ని విషయాలలో కామ, క్రోధ, మద, మోహ, మత్స్యేంద్రియ ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటివన్నీ విడిచిపెట్టాలి. అసలు ఏంటండి కామం అంటే? మానవుడి ప్రవర్తనపై అధిక దుష్ప్రభావము కామము వల్ల కలుగుతుంది. దుష్పరిమాణము అంటే చెడు భావాలు అన్నమాట. మనిషికి మైండ్లోకి ఈ చెడు భావాలు మానవుడి ప్రవర్తనపై వచ్చి నొప్పింప చేసేది కేవలం ఈ కామము మాత్రమే అని చెప్పవచ్చు అన్నమాట. ఈ వాంఛను అదుపులో పెట్టుకుపోయినట్లయితే నీవు ఆధ్యాత్మిక ఉన్నతికి సాధించడం చాలా కష్టమంట. మనం ఆధ్యాత్మిక చింతనలో ఉండాలి. అంటే 24 గంటలు కాకపోయినా రామనామస్మరణ అనేది మనం చేసుకుంటూ ఉండాలి. ఎవరైతే శ్రీరామనామాన్ని జపిస్తూ ఉంటారో, మన ఇష్టదైవాన్ని అలా తలుచుకుంటూ ఉంటాడో వారికి వచ్చే ఆపదలు కూడా ఆగిపోతాయి అని చెప్పేసి సాక్షాత్తు బ్రహ్మదేవుడే చెప్పాడనమాట. అంటే మనం ఈ కామవాంఛని అదుపులో పెట్టలేకపోతే ఆ ఆధ్యాత్మిక ఉన్నత స్థితిని మనం సాధించుకోవడం చాలా చాలా దుర్లభం అంటే ఏముందండి, చాలా కష్టము. దీన్ని నిగ్రహించుట నిజంగా అంత సులభం అయితే కాదనమాట. అంటే కంట్రోల్ చేసుకోవడం అనేది ఒక వ్యక్తికి చాలా కష్టంతో కూడుకున్న పని అనమాట. కామాన్ని జయించడానికి కొన్ని నియమాలు పాటించాలి. ఏ నియమాలు పాటిస్తే ఈ కామవాంఛ మన మనసులోంచి పోయి మన మంచి స్థితిలోకి ఆ భగవంతుడి యొక్క సాన్నిధ్యంలోకి చేరడానికి ఈ మార్గాన్ని మనం ఆచరిస్తూ ఉంటే కనుక మనము నిజంగా చక్కని ఆచరణలకు మనం వెళ్ళవచ్చు అనమాట. ఉదాహరణకి సాధ్యమైనంత వరకు స్త్రీ పురుష సంపర్కాన్ని తగ్గించుకోవాలి. స్త్రీ మీద వ్యామోహము, స్త్రీ మీద ఆకర్షణ, మోజు ఇలాంటివన్నీ కొంచెం తగ్గించుకుంటూ వచ్చేయాలి. ఇలా చేయడం ద్వారా మనము మన మనస్సును శరీరాన్ని రెండూ కూడా అదుపులో ఉంచుకోవచ్చు అనమాట. మన మనస్సును కంట్రోల్ చేసుకోవచ్చు, మన శరీరాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇలా ఎప్పుడైతే కంట్రోల్ అయిందో మన యొక్క ఆత్మ, మన యొక్క శక్తి, మన యొక్క మైండ్ అంతా కూడా భగవంతుడి మీద నిలవడానికి తగినంత మార్గాన్ని
చూపిస్తుంది. మరి రెండో కారణం ఏంటండి ఎలా చేసుకోవాలంటే, భార్యాభర్తలు కామకార్యాలు కాకుండా ఇతర కార్యక్రమాలను అంటే దైవ చింతన, దైవ ప్రార్థన, దైవ దర్శనము అలాంటి విషయాల గురించి, అలాంటి కార్యక్రమాల గురించి మనం మాట్లాడుకుంటూ ఒక భగవంతుడి దగ్గరికి వెళ్ళాలన్నా, గుడికి వెళ్ళాలన్నా, దర్శనం చేసుకున్నాలన్నా కలిసిమెలిసి వెళ్తే, అంటే భార్యాభర్త కలిసిమెలిసి వెళ్తే కనుక కొన్ని పుణ్యక్షేత్రాలు చూసుకుంటూ దైవ దర్శనాన్ని, దైవ నామస్మరణ చేసుకుంటూ ఉంటే కనుక నెమ్మదిగా ఈ కామకార్యాలు మనకి దూరం అయిపోతాయన్నమాట. ప్రజాసేవకై కాలాన్ని వెచ్చించాలి అంటే ఉన్న టైంలో, మిగిలిన టైంలో ఏం చేయాలంటే ప్రజాసేవ అంటే చూసిన వాళ్ళందరికీ సాయం చేయక్కర్లేదండి. రోజుకి 2, 3 ఎంతో కొంత మన వంతు కృషి, మన వంతు సహాయం చేస్తే కనుక నెమ్మదిగా ఈ యొక్క కామక్రోధ మదమత్సరానికి మనం దూరం అవడానికి సాధ్యపడుతుంది. తర్వాత ఇంకా చెప్పాలంటే చెడు ఆలోచనలు మన మనసులోకి ఎట్టి పరిస్థితులను కూడా రానియకూడదు అనమాట. అంటే ఎప్పుడైతే చెడు ఆలోచనలు మన మనసులోకి వచ్చాయో ఆటోమేటిక్గా మనకి తెలియకుండానే ఈ దైవ చింతన కార్యక్రమాలు వదిలిపెట్టేసి మళ్ళీ మనం చెడు మార్గం గుండా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఉదాహరణకి టీవీ చూడడం, అలాగే సినిమాలు చూడడం, చెడు మాటలు వినడం, చెడు మాటలు మాట్లాడడం, పైగా కామవాంఛ కలిగిన మనసును మరో దానిపై దృష్టిని మరల్చడం, ఇలాంటివన్నీ కూడా మనం దూరం చేస్తేనే మనం సాక్షాత్తు భగవంత సంకల్పాన్ని అంటే భగవంతు యొక్క సాక్షిని మనం చూడొచ్చు అనమాట. టీవీ చూడటం తగ్గించాలి. ఏముందండి ఆ టీవీలో హింసా కార్యక్రమాలు తప్ప మంచి కార్యక్రమాలు మనం పెట్టుకుంటే వస్తాయి. ఏది ఎక్కడ పెట్టుకుంటాం మనం? ఒక భక్తి ఛానల్ నిండా మనం చూస్తున్నామా? లేకపోతే టీటీడీ ఛానల్ ఉంది, చక్కని కార్యక్రమాలు అలా వస్తూనే ఉంటాయి. ఎక్కువసేపు మనం దృష్టి దాని మీద పెట్టుకెళ్తున్నామా? లేదు కదా. ఏదో ఒక ఛానల్ సీరియల్స్, వార్తలు, ఈ యొక్క నాటికలు, దీనివల్ల మనసు చెడు ప్రభావం గుండా వెళ్ళిపోవడానికి తప్ప మంచిదానికి ఏమాత్రం దోహదపడదు అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి చెడు మాటలు వినడం, చెడు మాటలు మాట్లాడడం అలాంటివన్నీ కూడా కామవాంఛకు తగినటువంటి చెడు అంతా కూడా మనం దూరం చేస్తే మన మనసు కంట్రోల్ పరుచుకుని అంటే స్వాధీనపరుచుకుని మనం హ్యాపీగా సంతోషంగా భగవంతుని మీద మనం దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. కామవాంఛను దానికంటే బలమైన శక్తితే అణచాలి. అంటే ఏంటి? ఒక చెడు ఆలోచన మనకు వస్తున్నాయి అంటే వెంటనే స్టాప్ చేసేసి మంచి ఆలోచన మీద అంటే కామవాంఛ కన్నా మంచి ఆలోచన మీద, మంచి విషయం మీద మనం దృష్టి పెడితే కనుక అంతకన్నా శక్తి ఏముందండి? దైవశక్తి, దైవనామస్మరణ ఈ రెండు కూడా కామవాంఛ మీద హై మీద ఉంటాయన్నమాట, హై లెవెల్లో ఉంటాయి. కాబట్టి మన మైండ్, మన కంట్రోల్, మన ఆత్మ, మన నిగ్రహశక్తి ఇవన్నీ కూడా మనలో మనం పెట్టుకొని దైవశక్తి మీద ఎప్పుడైతే మనం దైవనామస్మరణ మీద ఎప్పుడైతే పూర్తిగా మనం దృష్టి కేంద్రీకరిస్తామో అప్పుడు నెమ్మదిగా మన కామవాంఛ మీద దాని దృష్టి మరుగుతుంది. ఏ శరీరం పనైతే మనకు కామవాంఛ కలుగుతుందో, ఏ స్త్రీ సౌందర్యాన్ని చూసి మనకు కొంచెం చెడు ప్రభావం మీద పడతామో ఆ శరీరము రక్తమాంసములతో కూడిన వికృతమైన అస్థపంజరము అని మనం ఒక్కసారి అనుకున్నామనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఆ చెడు ఆలోచనలు రావన్నమాట. అంటే ఒక స్త్రీ సౌందర్యాన్ని చూసినప్పుడు ఆ ఏ శరీరం పనైతే నీకు కామవాంఛ కలుగుతోందని నీకు అనిపిస్తోందో వెంటనే ఆ శరీరం చూడగానే రక్తమాంసములతో కూడిన ఒక వికృతమైన అస్థి పంజరము అని మనం అనుకున్నట్లయితే నెమ్మదిగా మనం పూర్తిగా దాని మీద దృష్టి మరలిపోతుంది అనమాట. మనసులో దైవ చింతన పెరిగే కొద్దీ కామవాంఛ నెమ్మదిగా తగ్గిపోతుంది. కామము అంటేనే కోరిక, అంటే ఎదుటివాడి మీద, ఎదుటివాడి యొక్క సౌందర్యం మీద మనం కోరిక పడతాం అనమాట. అంటే మానవ జీవితంలో అసౌఖ్యానికి ముఖ్య కారణం కోరికలే. అసలు మానవుడికి కోరిక లేకపోతే ఏమీ లేవండి. కోరిక ద్వారానే ప్రతీది పుట్టుకొస్తాయి. ఒక కోరిక కోరుకున్నావా దాని మీద ఒకటి, దాని మీద ఒకటి, దాని మీద ఒకటి, అలా కోరికలు పెరుగుతాయి కానీ తగ్గవు. కానీ అసలు కోరికలే లేకపోతే మానవుడి జీవితం సుస్థిరమైనది అని చెప్పచ్చు అనమాట. అంటే కోరికలు తగ్గించుకుంటే సంతృప్తి శాశ్వతంగా కలిగి మన మనసు నిర్మలమై దైవ సాధన కార్యక్రమానికి ఉపకరిస్తుంది అని మనం ఇక్కడ ఘంటాపదంగా చెప్పుకోవచ్చు అనమాట. ఇది కామం గురించి కొన్ని విషయాలు అనమాట. తర్వాత కామ క్రోధము అంటాం. కామ క్రోధము, క్రోధము అంటే ఏంటండి? కోపం. అసలు ఏంటి క్రోధం అంటే? క్రోధం అనగానే కోపము. దానివల్ల అనేక దుష్ఫలితాలు కలుగుతాయి. మనిషికి
నోరు ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసుకుంటామో, మన కోపాన్ని మనం కంట్రోల్ చేసుకుని నోటిని అదుపులో పెట్టుకుంటామో, ఇంద్రియ విషయాలను సదా ఎప్పుడూ కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. కన్ను, ముక్కు, చెవి, చర్మము, ఇలాగా కొన్ని ఇంద్రియ నిగ్రహాలు మనం కలిగి ఉంటే, లోపరుచుకుంటే, మన కంట్రోల్లో చేసుకున్నట్లయితే ఏ పైన మనం ఈజీగా, సింపుల్గా, సరదాగా, సులువుగా మనం సాధించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆలోచించిన వానికి వాటి యందు ఆసక్తి కలుగుతుంది అన్నమాట. ఎవరైతే ఏ విషయం మీద ఎక్కువైతే ఆలోచిస్తామో, మనం ప్రతిరోజు నిత్య జీవితంలో మనిషి సంతోషంగా ఉండాలంటే కుదరదండి. మానవ జీవితం అంటే ఏంటండి? సుఖదుఖం అని. అందుకే సుమిత్రానందన పంత్ గారని ఒక మంచి కవి ఆయన చెప్పాడు, సుఖ దుఃఖకే మధుర మిलन से यह जीवन परिपूर्ण होता है. सुख दुख के मधुर मिलन से वह जीवन परिपूर्ण. సుఖ కే బాద్ దుఃఖ హోనా చాహియే, దుఃఖ కే బాద్ సుఖ హోనా చాహియే. మనిషి యొక్క లక్ష్యం ఏంటంటే సుఖం తర్వాత దుఃఖము, దుఃఖము తర్వాత సుఖము కలిగి ఉండాలి అని చెప్పేసి సాక్షాత్తు సుమిత్రానంద పంత్ గారు ఒక విషయంలో చెప్తారన్నమాట. సుఖ దుఃఖ మధుర మిलन से వా జీవన పరిపూర్ణ హోతా హై అన్నాడు. అంటే మానవ జీవితంలో సుఖానికి ఎంత ప్రాధాన్యత ఉందో దుఃఖానికి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. ఎప్పుడు సుఖం వచ్చిందని సంతోషపడిపోకలేదు, ఎప్పుడు దుఃఖం వచ్చిందని బాధపడక్కర్లేదు. సుఖం తర్వాత దుఃఖము, దుఃఖం తర్వాత సుఖము, ఈ రెండు కలిస్తేనే మానవుడి జీవిత యొక్క పరిపూర్ణత. సుఖ దుఃఖకే మధుర మిलन से यह जीवन పరిపూర్ణ హోతా హై అని చెప్పేసి మన సుమిత్రానంద పంత్ గారు ఒక విషయంలో మనకి చెప్తుందన్నమాట. అంటే మనిషికి కోపం ఉండకూడదు. సుఖ దుఃఖాలు ఎలా ఉంటాయో కోపతాపాలు కూడా మనిషికి ఉంటాయి. కానీ ఎవరైతే ఆ కోపాన్ని నిగ్రహించుకుంటాడో వాడు పరిపూర్ణమైన మనిషి అని చెప్పేసి ఈ క్షణంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే కోపం వల్ల యుక్తాయుక్తమైన వివేకం నశిస్తుంది. ఏంటండి యుక్తాయుక్తము అంటే మంచి చెడు అనమాట. ఆ కోపంలో మంచి ఏదో చెడు అంటే మనకు తెలియదు. మనసులో ఉన్న విషయాలన్నీ నోరు జారేసి బయట పెట్టేస్తాం. అవతల వ్యక్తిని గ్రిప్లో పెట్టుకుంటాడు. ఓహో, అంటే ఎన్నాళ్ళు ఇన్ని విషయాలు నువ్వు మనసులో పెట్టుకున్నావా? కాబట్టి కోరికను, ఈ కోపాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవడం మనకి చాలా అవసరము. ఎప్పుడైతే మతి భ్రమణ బుద్ధిని నశించేస్తుందన్నమాట. అంటే అవివేకం వల్ల మతి భ్రమిస్తుంది. అవివేకం అంటే ఏంటి? మంచి చెడు తెలియని స్వభావాన్ని అవివేకం అంటాం. సడన్గా కోపం వచ్చి సడన్గా నోరు జారేసాం. ఇలా నోరు జారడం వల్ల అవుతుంది, మన మతి భ్రమని బుద్ధి నశించేస్తుంది అనమాట. మరి బుద్ధి జ్ఞానం లేదా? మనం ఏం మాట్లాడుతున్నామో తెలియదా? అవతల వ్యక్తి మీద ఎంత కోపం వస్తే అంత మాట అనేస్తామా? ఇలాంటి విషయాలన్నీ మొదలైపోతాయి అన్నమాట. అంటే బుద్ధి నాశనం వల్ల తనకు తానే నాశనం అయిపోతాడు. అందుకే తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్నారన్నమాట. అంటే బుద్ధి నాశనం వల్ల తానే నాశనం అయిపోతాడు. ఆత్మజ్ఞాన ప్రయత్నానికి క్రోధము పెద్ద అవరోధము. ఆత్మజ్ఞానం పొందడానికి వెళ్తున్నావు, మధ్యలో నీ కోపం వచ్చింది, ఇంకెందుకు ఆత్మజ్ఞానం? మళ్ళీ వెనక్కి వచ్చాడమే. అంటే ఆత్మజ్ఞానం కలగాలి అంటే మనం అన్ని విషయాలు మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, కామాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, క్రోధము, మదము, మోహము, మత్స్యము ఇవన్నీ మనం కంట్రోల్లో పెట్టుకుంటేనే మనకు ఆత్మశాంతి కలుగుతుంది, ఆత్మజ్ఞాన పూరత కలుగుతుంది అని చెప్పేసి మనం చెప్పచ్చు అన్నమాట. అంటే క్రోధము వల్ల మనస్సు వికలమవుతుంది. వికలం అంటే మనసు అంతా పూర్తిగా పాడైపోతుంది. ఆ రోజు మీరు ఏ పని చేయనివ్వండి, ఆ పని అంతా కూడా దృష్టి ఆ కోపం మీద, ఆ వ్యక్తి మీద ఉంటే, చేసే పని మీద దృష్టి లేకపోతే ఎలా శాంతిస్తుందండి? ఎలా అవుతుందండి పని? అంటే నిర్మలమైన మనస్సు లేనిదే బ్రహ్మ భావన, ఆత్మశాంతి కలగవు. సాక్షాత్తు బ్రహ్మ భావన కలిగిన ఒక ఆత్మశాంతి అన్న కలగాలి అంటే మనకు కోపాన్ని మనం జయించాలి, కోపాన్ని తగ్గించుకోవాలి. ఈ మానవుడికి ఆగ్రహం అనేది అనేక పరిస్థితుల్లో కలుగుతుందండి. అంటే కోపం రావడానికి 1, 2, 3 మార్గాలు ఉండవండి. ఏ విషయమైనా సరే, ఏ విషయం మీదైనా సరే మనకు నచ్చని విషయం ఎవరైనా చేస్తే వెంటనే అతని మీద కోపం వచ్చేస్తుంది. అంటే మరి కొందరు కోపాన్ని నిగ్రహించి ఉంటారు, కొంతమంది కోపాన్ని నిగ్రహించుకోలేరు అనమాట. అంటే కోపాన్ని నిగ్రహించుకోవడం ఒక కళ, ఒక అమృత తుల్యం. అది కోపాన్ని నిగ్రహించుకోకుండా వెంటనే ఏం మాట వస్తే ఆ మాట వదిలేస్తే అది ఎప్పుడు కూడా మళ్ళీ అతుక్కోతుంది. అందుకే అంటాడు కబీర్ ఒక పద్యంలో, ఏమంటాడండి? ఒక దారం, ఎప్పుడు దారము అనే ప్రేమని మనం తెంపకూడదటండి. దారము అనే ప్రేమ తీసుకుంటే, ప్రేమ అనే ఒక దారాన్ని తీసుకుంటే, ఒక దారం ముక్క తీసుకుని దానికి ప్రేమ అనే పేరు పెడితే ఆ ప్రేమ అనే దారాన్ని ఎప్పుడు కూడా మనం తెంపకూడదు. ఒకవేళ తెంపేసేమనుకోండి, ఆ దారం మళ్ళీ అతుక్కోదు.
ఒకవేళ అతుక్కున్న ముడి వేసిన మధ్యలో సాపిగా వెళ్తుందా? మధ్యలో ఒక ముడి అడ్డొస్తుంది అనమాట. కళ్ళు మూసుకుని ఇలానండి మామూలుగా దారం సాపిగా ఉండదు, మధ్యలో ఒక ముడి అడ్డొస్తుంది అనమాట. అది ఆ ముడి అన్నమాట మన కోపం అంటే ఎన్నాళ్ళు మన స్నేహం అంతా, సౌభ్రతతో అంతా, ఈ ఫ్రెండ్షిప్ అంతా ఆ కోపంలో ఉన్న మాటలో పోయిందా? కాబట్టి దారము అనే ప్రేమను తీసుకుంటే కనుక ఎప్పుడు కూడా దారాన్ని మనం తెంపకూడదు. ఒకవేళ తెంపితే మళ్ళీ అతుక్కోదు, ఒకవేళ అతుక్కున్నా ముడి పడుతుంది. ఆ ముడి అనే ప్రభావం లైఫ్ లాంగ్ ఉండిపోతుంది అనమాట. ఆ విడిపోయిన ఆ ఫ్రెండ్స్, స్నేహితులు మళ్ళీ కలిసారు అనుకోండి, మళ్ళీ బెస్ట్ ఫ్రెండ్స్గా అయినా ఒరే నువ్వు ఆ రోజు ఆ మాట అనకుండా ఉంటే బాగుంటుంది. అది ముడి అనమాట. ముడి దారంలో నాకు ముడి, ఆ ముడి మనకు జీవితాంతం మనం చివరి అంశ చనిపోయేదాకా కూడా వస్తుందన్నమాట. అందుకే మళ్ళీ ఏమన్నారు, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అనే పెద్దలు మనకి ఉత్తినే ఇలాంటివన్నీ ఏం చెప్పరండి. ఏదో ఒక కారణం చేతనే మనకి ఇలాంటి కొత్త మంచి పద్యాలన్నీ కూడా మన పూర్వీకుల నుంచి అలా అనుసరిస్తూనే ఉన్నారు. తన శాంతమే తనకు రక్ష, నువ్వు ఎంత శాంతంగా ఉంటావో నీకు అంత రక్ష ఆ భగవంతుడి దయ వల్ల కలుగుతుంది అని చెప్పేసి మనం ఇక్కడ ఖచ్చితంగా చెప్పచ్చు. అంటే సామాన్యంగా మన చేష్టల వల్ల, భాష వల్ల, భాషణము వల్ల ఇతరులకు మనం బాధ పెట్టకూడదు. అంటే సమాజంలో మనం చేసే చేష్ట వల్ల కానీ, మన భాష వల్ల కానీ, మన భాషణం అంటే మాట్లాడే తీరు, ఆ తీరు వల్ల కానీ ఇతరులకు మనం ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా మనసు నొప్పించకూడదు. అంటే ఎవరి మనసు నొప్పించకుండా ఎవరైతే శుద్ధమైన పరిమాత్మైన మనసుతో కలిగి ఉంటాడో వాడు తన జీవితంలో ఏదైనా సరే సాధిస్తాడు. కావున మృదు భాషను అలవాటు చేసుకోవాలి. మృదు భాషణ అంటే ఏంటి? ఎదుటి వాడికి మనసు నొప్పించగలకుండా ఎవరైతే మాట్లాడతాడో దానిని మృదు భాషణ అంటారనమాట. అటువంటి గొప్ప మృదు భాషని మనం అలవాటు చేసుకుంటే కనుక మన కోపం అంతా కూడా దూరం అయిపోతుందని మనం ఈ సందర్భంగా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే సమాజంలో ప్రతి ప్రాణి కూడా సమాజంలో ఉండే జీవితంలో నివసించే మనిషి అనమాట. అంటే మానవ జీవితంలో, ఈ సంసారంలో మానవుడు జీవించాలి. ఒక మానవుడు ఒంటరిగా జీవించలేడు, తోటి వారితో మాత్రమే జీవిస్తాడు. ఒక మనిషి మాట లేకపోతే కనుక తన జీవితం పూర్తిగా వ్యర్థం అనమాట. ఒంటరిగా ఎంతకాలం జీవిస్తాడని మనిషి, ఎంతకాలం లోపల ఇంట్లో దాక్కుంటాడు. సమాజంలో బతకాలి అంటే ఎదుటి వ్యక్తితో మాట్లాడాలి, ఎదుటి వ్యక్తితోటి పని చేయించుకోవాలి అంటే మన మాట, మన జ్ఞానం, మన ఆత్మీయత ఇవన్నీ కూడా మనకి పూర్తిగా ఉండాలి. అంటే ఆత్మరక్షకునికి తప్ప మిగతా టైంలో ఎప్పుడు కోపాన్ని ప్రదర్శించకూడదు. ఆత్మరక్షకునికి మాత్రమే ఆగ్రహాన్ని వ్యక్తం చేయాలి. ఇంకా మరీ మన మీద పడిపోతుంటే మనం ఏం చేయలేం కదండి. ఇంకా అప్పుడు వస్తుంది కోపం. అంటే ఆత్మరక్షణను కాపాడుకోవడానికి ఆ చిన్న విషయంలో తప్ప మిగతా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎంత మనకు కష్టం కలిగించినప్పుడు కూడా కోపాన్ని ఎదుటి వ్యక్తి మీద మనం ప్రదర్శించకూడదు. ఆగ్రహము కరటంగా వచ్చినప్పుడు ఒక ప్రేమ కిరటాన్ని సృష్టించి ఆగ్రహాన్ని జయింపుము అని చెప్పి స్వామి వివేకానంద సాక్షాత్తు చెప్పాడు అనమాట. ఒకానొక దశలో మన స్వామి వివేకానంద గారు మహర్షి అనమాట, గొప్ప మహర్షి. ఆ స్వామి వివేకానంద గారు మనకి ఏం చెప్పారంటే, నీకు ఎప్పుడైతే కంట్రోల్ చేసుకోలేని కోపం ఎప్పుడైతే వచ్చిందో, ఆ ఆగ్రహం ఎప్పుడైతే వచ్చిందో వెంటనే ఒక ప్రేమ కిరటాన్ని సృష్టించి అప్పటికప్పుడు నీ మనసులో ఏ విషయమైతే నీకు మంచి ప్రేమ కలుగుతుందో, నీకు ఏ విషయమైతే నీకు చక్కని ఆనందాన్ని కలిగిస్తుందో ఆ సంఘటనకి వెంటనే గుర్తు చేసుకోమంటున్నాడు. వెంటనే కోపాన్ని పక్కన పడేసి ఆ ఆనందకరమైన విషయాన్ని నువ్వు ఎప్పుడైతే గుర్తుకు తెచ్చుకున్నావో ఆటోమేటిక్గా కోపం కంట్రోల్ అయిపోతుంది అని చెప్పేసి సాక్షాత్తు మనకి స్వామి వివేకానంద స్వామి వారు చెప్తున్నారు. అప్పుడు మన కోపాన్ని జయించగలము అని చెప్పాడు అనమాట. అంటే కోపమే అన్ని అనర్థాలకు మూల కారణము. మన సమాజంలో ఏ పని చేసినా మనిషికి కోపం అనేది ఉంది అంటే ఆ పని ఎప్పటికీ కూడా అది సక్సెస్ కాదు. సర్వ సంబంధాలకు హేతువు కోపము మాత్రమే. సంబంధాలు కలవాలన్నా ఆ కోపంలో వచ్చిన మాటలే, సంబంధాలు విడిపోవాలన్నా ఆ కోపంలో వచ్చిన మాటలే. కాబట్టి ధర్మాన్ని నాశనం చేస్తుంది కోపం అనేది. నీవు కోపాన్ని విడిచిపెట్టు. కోపాన్ని శాంతముతోనూ, దుష్టుని సాధుత్వంతోనూ, లోబిని జ్ఞానముతోనూ మనం ఈజీగా జయించవచ్చు అన్నమాట. అంటే కోపం ఎలా పోతుందంటే
లోభి అంటే పిసినారి, ఆ పిసినారి ధనంతో జయించవచ్చును. దుష్టుణ్ణి మంచి సాధుత్వంతో జయించవచ్చు. అలాగే కోపాన్ని శాంతముతో జయించవచ్చు. కాబట్టి మనిషికి ఎప్పుడు కూడా కోపం అనేది ఉండకూడదు. కాబట్టి ఈరోజు మనం గురోపదేశం అనే కార్యక్రమంలో ఈ రెండు విషయాలు కూడా, కామము, క్రోధము, ఈ రెండు విషయాల గురించి మనం చెప్పుకున్నాం. రేపటి అంశంలో లోభము, మదము, ఇంకా మిగతా చిన్న విషయాలు ఉన్నాయి కదా, వాటి గురించి మనం తిరిగి రేపటి అంశంలో మనం మాట్లాడుకుందాం. అందరికీ సెలవు, నమస్కారం.